వెండి కొండల నిడిసి కైలాసపురమిడిచి కాణిపాకానందు స్వయంభువుడయ్యి బాయిలో వెలసిన బంగారు దేవుడు కరువు కాటకాన కాలము లేనట్టి కాణిపాక ప్రజల కష్టాలను చూసి కలతా చంది స్వామి కరుణించినాడమ్మా కదిలి వచ్చిండమ్మ గణపయ్య కలికాలం భక్తుల నేలంగా అందరి ఆత్మల కొలువుండి అవని నేలుతుండే గణపయ్య ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజుడే గణపయ్య గౌరమ్మ తనయుడు గజముఖనాథుడు గణమూల నాయకుడు ఘనమైన దేవుడు గండాలు బాపేటి మెండైన దేవుడు ఆరాధించే వారి ఆపదలే తీర్చి అడిగిన వారికి వరములెన్నో ఇచ్చి కోరిన కోర్కెలు తీర్చేటి గణపయ్య గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజుడే గణపయ్య ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య అలనాటి కాలాన కైలాస నగరాన భర్త శివుని రాక తెలిసిన పార్వతి జలకాలంగాను తలచిన దోయమ్మ ద్వారపాలకులెవరు లేని ఆ సమయాన నలుగు పిండిని తీసి నలిసి ముద్దను చేసి అందాల బొమ్మను తయారు చేసింది ముద్దులు వలికేటి బొమ్మకు తల్లి ప్రాణాలు పోసిందే ఓయమ్మ సందామామ లాంటి బాలుని చూసి ముద్దులే పెడుతుంది మురిపంగా గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే సర్వశక్తులన్నీ బాలునికి ఇచ్చింది పాలు పళ్ళు పాయసాలు ముందు పెట్టి ద్వారము వద్దనే కావాలుంచిందమ్మా లోనికి ఎవరొచ్చినా అడ్డు నిలవామంటూ పాలకునిగా కావాలుంచిన తల్లితో పసిబాలుడప్పుడు ఏమంట ఉన్నాడు నీ ఆనతి తల్లి నేనింకా జబదాటనన్నాడు బాలుడు చీమనైనా కూడా లోనికి నేను రానివ్వనని పలికే పసివాడు ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజుడే గణపయ్య ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య ముద్దు ముద్దు పలుకుల్ల బాలుని మాటలకు మురిసిపోయి తల్లి బాలుని దీవించి స్నానానికై తల్లి వెళ్ళిపోయిందమ్మా అంతలోనే శివుడు కైలాసము చేరి ద్వారము కాడున్న బాలుని చూసిండు ఆశ్చర్యపడుతూనే దాటబోయిందమ్మా ఓ చేత పళ్ళనే తింటుండు బాలుడో చేత శూలమే పట్టిండు లోని కడుగు పెట్టే శివునికి శూలమడ్డమే పెట్టిండు బాలుడు గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే పాలుగారే పసి బాలుని చూడంగా చిరునవ్వు నవ్వుతూ అడ్డంగా ఉన్నట్టి శూలాన్ని శంకరుడు లాగబోయిందమ్మా బాలుడు వట్టింది ఒక్క చేతనైతే రెండు చేతులు వట్టి శివుడు లాగిన గాని వెంట్రుకంతా కూడా జరగలేదు శూలం శివుని కష్టం చూసి బాలుడే చూడు కిలకిల నవ్వంగా ఓయమ్మా రోషంతో కల్లెర్ర చేసిండే అడ్డు తొలుగుమన్నాడమ్మ శంకరుడే ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య
ద్వారాన్ని దాటుట నీ తరము కాదయ్యా వచ్చిన దారినే మారు మాట్లాడక వెనకకు మరలంటూ పలికిండు బాలుడు వెనుకకు మరలంటూ పలికిండు బాలుడు ధైర్యంగా నిలిచిన శౌర్యుని దూడంగా ఆ దండి శంకరుడే దడదాడలాడిండు కోపంతో బాగా కొర్రాయోలేమండే కోపంతో బలబాగా కొర్రాయోలేమండే వేలడంతా లేవు బాలక నాకు ఎదురు చెప్తున్నావే చూడిక అడ్డు తలగాకుంటే క్షణములో నీ ఆయుస్సు తీరును నన్నాడు గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే ఆ మాట విని కూడా ఆ చిన్ని వీరుడు అదరాక బెదరాక మొండి పట్టిడవాక చిరునవ్వు నవ్వుతూ నిలుచున్నాడోయమ్మ చిరునవ్వు నవ్వుతూ నిలుచున్నాడోయమ్మ అది చూసి శంకరుడు రౌద్రుడయిండమ్మ డమడమ డమురుకం మోతాలే మ్రోగించి శివతాండవం చేసు చిందులేసిందమ్మ శివతాండవం చేస్తూ సింధులేసిందమ్మ ఆ తాండవం చూసి కిలకిలా పొట్ట చెక్కలయ్యేలాగా నవ్విండే పసివాని నవ్వునే దూడంగా శివుని ఒళ్ళంతా మండిందే ఓయమ్మ ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మాటలతో బాలుడు అడ్డుదలగాడాని పళ్ళు పడపడ కొరికి కళ్ళెర్ర చేసిండు శూలంతో శిరసు ఖండించిండు శూలంతో బాలుని శిరసు ఖండించిండు అమ్మ అంటూ ఆర్తనాదాలు చేస్తూ విలవిలలాడుతూ కూలిండు బాలుడు నేలపైన వాడి కొట్టుకుంటున్నాడు నేలపైన వాడి కొట్టుకుంటున్నాడు అమ్మ అన్న అరుపు వినగానే తల్లి ఎదిరి పడ్డాదమ్మ పార్వతి పరుగు పరుగు నచ్చి రక్తపు మడుగుల్లో బాలుణ్ణి చూసిందే ఆ తల్లి గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే విలవిలలాడేటి బాలుణ్ణి దూడంగా ఉగ్ర రూపం దాచి ఉరిమి చూసుకుంటూ కల్లెర్ర చేసింది ఆ తల్లి పార్వతి కళ్ళెర్ర చేసింది ఆ తల్లి పార్వతి ఆదిశక్తిని చూసి లోకాల శంకరుడే ఒళ్ళంతా వనుకంగా గుండెలే బెదురంగా అదిరి పడుతూ అడుగు వెనకాకేసిందమ్మ అదిరి పడుతూ అడుగు వెనుకకేసిందమ్మ పార్వతి రౌద్రాన్ని చూడంగా పంచభూతాలకే వనుకు పుట్టేనే ముల్లోకాలన్నీ దడబుట్టి అల్ల కల్లోలమైన ఏవోయమ్మ ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య శివమెత్తి పార్వతి ఉగ్ర రూపంతోని శివగణములందరినీ ఉరికించి కొట్టింది దేవగణములనైతే దొరకబట్టి కొట్టే దేవగణములనైతే దొరకబట్టి కొట్టే ఆమె కోపం చూసి ముక్కోటి దేవుళ్ళు శరణు శరణు తల్లి ఆదిశక్తి అంటూ శాంతించుమనుకుంటూ వేడుకున్నారమ్మా శాంతించుమనుకుంటూ వేడుకున్నారమ్మ కొంతసేపైనాక శాంతించి తల్లి శివునితోనే మానే పార్వతి నా కొడుకునెట్లయినా బ్రతికించి నాకు అప్పజెప్పమంది ఆ తల్లి గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే అప్పటిదాకా గాని గుండె దడ తగ్గాని శంకరుడు భటులాను పిలిపించినాడమ్మ బాలుని శిరసుకై పంపించినాడమ్మ బాలుని శిరసుకై పంపించినాడమ్మ నలుదిక్కులు భటులు తిరిగి చూసినారు బాలుని శిరసైతే దొరకాక వాళ్ళంతా ఉట్టి చేతులతోని తిరిగి వచ్చిండ్రమ్మ పుట్టి చేతులతోని తిరిగి వచ్చిండ్రమ్మ అది చూసి శంకరుడు ఆలోచించి భటులతో ఏమంట ఉన్నాడే ఉత్తరం దిక్కున్న తలపెట్టి వడుకున్న జీవితల తీసుకురమ్మనే ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య
శిరసుతో లేచిన బాలుడు చిన్ని చిన్ని కళ్ళతో చిత్రంగా చూడంగా బాలున్నెత్తుకొని ముద్దాడే పార్వతి బాలు తెచ్చుకొని ముద్దాడే పార్వతి దేవాల దేవుళ్ళే బాలుని చూసి మురిసిపోయినారే ఓయమ్మ గజరాజు చిరుసున్న బాలునికి వాళ్ళు గజముగుడని పేరు పెట్టిరే గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే నాగ సర్పాన్నే జంజీరంగా వేసి మూషికున్నే తాన వాహనంగా చేసి గానాధిపత్యాన్ని బాలునికిచ్చిండ్రు గానాధిపత్యాన్ని బాలునికిచ్చిండ్రు కొంతకాలానికి బాల వినాయకుడు బాసార క్షేత్రాన సారస్వతిని గొల్వ ప్రత్యక్షమై వరము కోరుకోమన్నది ప్రత్యక్షమై వరము కోరుకోమన్నది సమస్త దేవుళ్ళ కంటే నాకు ముందు పూజలు దక్కాలేనని కోరే వాగ్దేవి చలువతో గణపతికి అగ్ర పూజలు సిద్ధించేనోయమ్మా ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య అలనాటి గణపయ్య భూలోక నగరాన కాణిపాకం నందు స్వయంభువుడయి బాయిలో నిండుగా ఆవిర్భవించిండు బాయిలో నిండుగా ఆవిర్భవించిండు భక్తుల పాలిట బంధువై గణపయ్య కోరుకున్నోళ్లకు కొంగు బంగారమై కోటి కాంతులల్ల కొలువైనాడమ్మా కోటి కాంతులల్ల కొలువైనాడమ్మ కాణిపాక చరిత మహత్యం ఎంతో అద్భుతమైనట్టి చిత్రమే వరసిద్ధి వినాయక ఉద్భవం ఈ సకల జగతికి కళ్యాణం గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే రాజుల కాలంలో రతనాల రాజ్యము సత్యవంతుల కిల్ల చిత్తూరు జిల్లాలో అష్టైశ్వర్యాలున్న ఐరాల మండలం అష్టైశ్వర్యాలున్న ఐరాల ఆ మండలం మండలంలో నా నిండుగా పారేటి బౌదండి మైమాల బౌద్ధ గంగా నది ఆ నది తీరాన విహారపురి అంట ఆ నది తీరాన విహారపురి అంట దేవాల దేవుళ్ళే ఆనాడు విహరించిన స్థలమమ్మ ఈ క్షేత్రం అందుకే ఈ పుణ్యక్షేత్రము నాడు విహారపురిగాను నిలిచేనే ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య చుట్టుముట్టు చూడ చెట్టు చేమలతోని పచ్చ పచ్చనైన పంట పొలాలతో పాడి సంపదతోని పండ్ల తోటలతోని వాడి సంపదతోని పండ్ల తోటలతోని కల్లా కపటమంటే ఎరుగాని జనులంట దాన ధర్మాలలో దండి పుణ్యాత్ములు భక్తి శ్రద్ధలు గల్ల బంగారు గ్రామము భక్తి శ్రద్ధలు గల్ల బంగారు గ్రామము సుందరమైనట్టి గ్రామమే అంద చందాలు కలిగున్న క్షేత్రమే విలసిల్ల శోభాయమానంగా నాడు విహారపురియాలు పేరునా గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే ఆ పుణ్య గ్రామాన పుట్టు వికలాంగులు మూగ చెవిటి గుట్టి అయినట్టి ముగ్గురు కలిసి మెలిసి కాయ కష్టం చేస్తుండ్రమ్మా కలిసి మెలిసి కాయ కష్టం చేస్తుండ్రమ్మ ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చినారో గాని ఎడవాటు లేకుండా విడదీయ రాకుండా ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు ఆ ముగ్గురు మిత్రులవటము ఆ దేవుడు చేసిన చిత్రమే కాణిపాక దివ్య క్షేత్రానికి నాడు కర్తలే వీలమ్మ ఓయమ్మ ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య
చేతి కష్టాన్ని నమ్ముకున్నారమ్మ కూలి పనితో కాలం వెల్లదిస్తున్నారు కూలి పనితో కాలం వెల్లదీస్తున్నారు. కొంతకాలానికి ముగ్గురు మిత్రులు సొంత ఆస్తి పోగు చేసుకున్నారమ్మ మాగాని పొలమును సంపాదించినారు మాగాని పొలమును సంపాదించినారు. ఏతం బట్టి బావి నీటితో సాగు చేసుకుంటున్నారు పొలమునే వచ్చేటి పంటనే ఆధారంగా వాళ్ళు సాగించిరి జీవయాత్రనే గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే. కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే. వన దేవతలే వచ్చి విహరించినట్టుండే విహారపురి కొంతకాలము తర్వాత కరువు రక్కసి వచ్చి కబలించినాదమ్మా కరువుర కసి వచ్చి కబలించినాదమ్మా. వానలు లేక నేల పీఠాలు వారింది పంటలన్నీ ఎండి రాలిపోతున్నాయి చెట్టు సేమాలన్నీ మండిపోతున్నాయి చెట్టు సేమాలన్నీ మండిపోతున్నాయి. తాగడానికి నీరు కరువయి బౌద్ధ నది మరుభూమిగా మారిందే ఆకులు వలమూలే దిక్కయి ప్రజలు వలమటిస్తున్నారే గ్రామాన ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య. మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య. ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య అంటూ రోగాలతో అంటూడు కడుపులతో దుర్భరమైనట్టి జీవితాలతోని ఆకలి దప్పుల్ల మాడుతుండ్రు ప్రజలు ఆకలి దప్పుల్ల మాడుతుండ్రు ప్రజలు. అట్టి సమయంలోన ఒకనాడు ముగ్గురు తమ బాయి మరికొంత లోతు చెయ్యాలని పూడిక తీయగా బయలుదేరినారు పూడిక తీయగా బయలుదేరినారు. దేవుడే తన ఉనికి చాటగా సంకల్పమే కలిగించెను పలుగు పారలతోని ముగ్గురు ఆ బావినే చేరగా వచ్చిరే గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే. కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే. బాయిలోకి దిగి పలుగు పారబట్టి తవ్వంగా తడి తలిగినాదమ్మ అది చూసి ముగ్గురు ఆనందపడుతుండ్రు అది చూసి ముగ్గురు ఆనందపడుతుండ్రు. ఇంకా సదవ్వంగా ఊట ఊరిందమ్మ ఊటనే దూడంగా ఊరాట గలుగంగా వారి సంతోషము అంతింత కాదమ్మా వారి సంతోషము అంతింత కాదమ్మా. ముట్టిముగా చెవిటి ముగ్గురు పడ్డ పాట్లకు ఫలితమే ఓయమ్మా ఆ కరువు కాలాన బాయిలో ఊట ఊరిందే ఆ దైవ కరుణతో ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య. మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య. ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య బాయిలోన నీరు పైకి తోడాలని బాణను బాయిలో వదిలిపెట్టంగానే బల్లున బాణ పగిలిపోయిందమ్మా అల్లు నా బాణ పగిలిపోయిందమ్మా. వెంటనే ఇంకొక బాణానే గట్టంగా అది కూడా బాయిలో పగిలిపోగా చూసి ఆశ్చర్యపడ్డారు ముగ్గురు మిత్రులు ఆశ్చర్యపడ్డారు ముగ్గురు మిత్రులు. రాయి ఏదో తగులుతుందని దాన్ని తొలగించదలిచిరే ఓయమ్మా బాయిలోకి దిగి గుణపంతో ఒక్క పోటు పొడిచిండ్రమ్మ బండారు గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే. కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే. గుణపంతో పొడవంగా ఆ బాయి లోపల కంగుమంటూ పెద్ద శబ్దమే వినిపించే ఇంకా బలముతోని మళ్ళీ పొడిచిండ్రమ్మ ఇంకా బలముతోని మళ్ళీ పొడిచిండ్రమ్మ. చివరి దెబ్బతోని చిన్న రాయి ముక్క విరిగిపోయి ఎగిరి పడిన క్షణములో ఎర్రటి రక్తము ఎగజిమ్మినాదమ్మా ఎర్రటి రక్తము ఎగజిమ్మినాదమ్మా. శివుని జాట జూట మందున్న గంగ పొంగి పొరిలినట్టు ఓయమ్మా పరవళ్ళు తక్కుతూ రక్తమే చూడు ఉబికి వస్తుందమ్మ ఓయమ్మా ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య. మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య. ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య. ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య. మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య. ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య. ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య.
భక్తి భావంతోటి స్వామిని తాను నమస్కరించెను కలలోనా. ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య. శ్రీవర సిద్ధి వినాయకుని యొక్క ఆవిర్భావం జరగబోయే తరుణంలోన స్వప్నంలోన స్వామి సాక్షాత్కరించిండు. స్వప్నంలోన స్వామి సాక్షాత్కరించిండు. ముందు సూచనగాను కలలోన స్వామి ప్రసన్నుడై తనకు కనిపించినాడని ఆనందంతో రాజు కదిలినాడోయమ్మ. ఆనందంతో రాజు కదలినాడోయమ్మ. దాసదాసి పరివారంతో రాజు బయలుదేరిండమ్మ ఓయమ్మ. సమస్త దండ నాయకులతో ఆ బావిని చేరిండే ఆ రాజు. గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే. రాజుతో పాటుగా ఆ ఊరి ప్రజలంతా స్వామి మహిమ తెలిసి గుంపులు గుంపులై పూజ ద్రవ్యాలతో బాయిని చేరిండ్రు. పూజ ద్రవ్యాలతో బాయిని చేరిండ్రు. బాయిని చూడంగా ఆ ఊరి ప్రజలకు భక్తితో అవధులు దాటిపోయేనమ్మ. మైమర్చి పూజలు చేస్తుండ్రు స్వామికి. మైమరిచి పూజలు చేస్తున్నారు స్వామికి. జన్మలే ధన్యమైనాయంటూ మొక్కుతున్నారు భక్తితో ప్రజలంతా. కష్టాలు తీర్చగా దేవుడే స్వయంభూడై వెలిసిండాని మురిసిరే. ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య. రక్తాలు గారేటి స్వామిని శాంతింప భూమి ఆకాశాలే దద్దరిల్లేటట్టు స్వామి నామాలానే వల్లించసాగిండ్రు. స్వామి నామాలనే వల్లించసాగిండ్రు. స్తోత్రగానాలను కీర్తిస్తూ ప్రజలంతా తమ తప్పులెన్నున్నా మన్నించు స్వామంటూ విన్నవించుకుంటూ వేడుకుంటున్నారు. విన్నవించుకుంటూ వేడుకుంటున్నారు. ఆపాల గోపాలమంతయు నాడు మొరపెట్టుకున్నారే స్వామితో. భజనలు అర్చనల తోడను స్వామి సేవ చేస్తుండ్రమ్మ భక్తులే. గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే. వారి భక్తిని మెచ్చి స్వామి వినాయకుడు శాంతించగా భక్తులు ఆనందపడుకుంటూ శాంతి మంత్రాలను వల్లించినారమ్మ. శాంతి మంత్రాలను వల్లించినారమ్మ. ప్రసన్న రూపంతో శశివర్ణ కాంతుల్లో చల్లని వెన్నెల కురిపించే స్వామికి భక్తులంతా నారికేలములు కొట్టిరి. భక్తులంతా నారికేలములు కొట్టిరి. స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లతో ఆ బావి నిండినాదే ఓయమ్మ. నిర్మలమైనట్టి ఆ నీరే కాని మాగాని అంతట పారిందే. ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య. విఘ్నరాజు కరుణామృత దారాలే ఏతంబావి నుంచి కొబ్బరి నీరుల పారడం వల్లనే కాణిపారకమైంది. పారడం వల్లనే కాణిపారకమైంది. కాలక్రమంలోన కాణిపాకంగాను దివ్యమైన పుణ్యక్షేత్రంగా ఈ స్థలము విలసిల్లినాదమ్మ భక్తుల కావగా. విలసిల్లినాదమ్మ భక్తుల కావగా. వివాదాలు ఎన్ని ఉన్నా గాని స్వామి సన్నిధిలో తీరిపోవునే. ప్రమాణాలకు ఈ కాణిపాకం దండి పవిత్ర క్షేత్రమై నిలిచేనే. గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే. వివాదాలతోని సతమతమయ్యేటి ఇరుపక్షాల వారు పుష్కరి నీలోన స్నానమాడి ఆ స్వామిని చేరంగా. స్నానమాడి ఆ స్వామిని చేరంగా.
శుద్ధితోని వరసిద్ధి గణపతి సన్నిధానం చేరి తమ వివాదాలను శ్రీ స్వామి వారికి విన్నవించాలంట. స్వామి వారికి విన్నవించాలంట. వెలిగేటి హారతి కర్పూరం ఆర్పగలిగితే చాలు ఓయమ్మ, ఆ క్షణమందునే నాయ నిర్ణేతై తగు తీరుస్తుండు ఆ స్వామి. ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య, మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య. ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య. సంతానము లేక చింతతో ఎందరు స్వామి వారిని నిండుగా దర్శించి సంతానము పొంది సంతోషపడుతుండ్రు. సంతానము పొంది సంతోషపడుతుండ్రు. దీర్ఘ వ్యాధులున్న భక్తులు ఎందరో ఈ దివ్య క్షేత్రాన నిద్రలేదీయంగా సర్వ రోగాలన్నీ దూరమవుతున్నాయి. సర్వరోగాలన్నీ దూరమైతున్నాయి. ఎన్నెన్నో మహిమాలు కలిగిన మగదండి క్షేత్రమే ఓయమ్మ, కలియుగాన కాని పాకము ఆ ప్రత్యక్ష కైలాసపురమమ్మ. గణపయ్య చరితము మధురమే, అది విన్న వారి జన్మ ధన్యమే. కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే. స్వయంభూడు కావడం వల్ల స్వామి క్రమంగా ప్రవర్తమానమవుతున్నాడు. సూక్ష్మంగా ఇంతింత పెరుగుతున్నాడమ్మా. సూక్ష్మంగా ఇంతింత పెరుగుతున్నాడమ్మా. బావిలో నానాడు తలపైన గునుపామె తగిలిన చోటున నేటికి గనపాడే గుర్తుగా ఉందమ్మ శ్రీ స్వామి వారికి. గుర్తుగా ఉందమ్మ శ్రీ స్వామి వారికి. స్వామి వారు ఉద్భవించిన బావి నీటినే తీర్థంగా భక్తితో వచ్చేటి భక్తులు నేడు స్వీకరిస్తున్నారే ఓయమ్మ. ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య, మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య. ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య. దేవాన దేవుళ్ళ ఆలయాలతోని కోటి కాంతులల్లో మెరిసేటి స్వామికి తండోపతండాల భక్తుల పూజలు. తండోపతండాల భక్తుల పూజలు. వినాయక చవితి రోజుతో మొదలయ్యి 22 రోజుల పాటుగా బ్రహ్మాండమైనట్టి బ్రహ్మోత్సవాలంట. బ్రహ్మాండమైనట్టి బ్రహ్మోత్సవాలంట. ధ్వజారోహణంతో మొదలయ్యి ఆ తెప్పోత్సవంతో ముగియగా వైభవంగా జరిగే వేడుక చూడ రెండు కళ్ళు జాలవోయమ్మా. గణపయ్య చరితము మధురమే, అది విన్న వారి జన్మ ధన్యమే. కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే. బ్రహ్మోత్సవాలలో హంసానమలి శేష మూషిక గజాశ్వ వృషభ వాహనంలో వైభవంగా స్వామి ఊరేగుతాడమ్మా. వైభవంగా స్వామి ఊరేగుతాడమ్మా. సూర్య చంద్ర ప్రబల ఊరేగింపులతోని రాధోత్సవాలలో పల్లకి సేవలతో కన్నుల పండుగ సంబరాలోయమ్మ. కన్నుల పండుగ సంబరాలోయమ్మ. పట్టుజాలని భక్త బృందాలే ఈ బ్రహ్మోత్సవాలని చూడంగా పల్లె పల్లె కదిలి వచ్చేరే ఈ ఉత్సవాలు చూసి మురిసేరే. ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య, మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య. ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య. కాణిపాకం నాడి పొట్టున వెలసిన వరసిద్ధి గణపయ్య ఆలయం ఎదురుగా పుణ్య జలము గల్ల కోనేరు ఉందమ్మా. పుణ్యజలము గల్ల కోనేరు ఉందమ్మా. ఈ ఆలయానికి వాయువ్య దిశలోన మరకతాంబిక సామేతుడైనట్టి మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉందమ్మా. మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉందమ్మా. ఈ ఆలయంలోన సూర్య చతుర్ముఖ షణ్ముఖ దుర్గాలు వెలిసిరే వచ్చేటి భక్తులు
స్వామి ఆలయమందున ఎల్లప్పుడూ ఒక్క సర్పము తిరిగేను మహిమ కలిగినట్టి దేవత సర్పము మహిమ కలిగినట్టి దేవత సర్పము వచ్చేటి భక్తులకు హాని చేయకుండా పడగ మీద మెరిసే మనతోని సర్పము ఈ ఆలయంలోన తిరుగుతూ ఉంటుంది ఈ ఆలయంలోనే తిరుగుతూ ఉంటుంది గొప్ప చరిత గల్ల క్షేత్రంలో స్వామి హనుమంతుడు కూడా కొలువుండే భయభ్రాంతులను బాపి భక్తులకు తన అభయం చూపుతుండే ఓయమ్మా ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య ఈ క్షేత్ర పొలిమేర నిండుగా పారేటి పాపాలు బాపేటి పావన గంగమ్మ బౌద్ధ నదిగా పారుతున్నది ఓయమ్మ నదిగా పారుతున్నది ఓయమ్మ ఈ నది జలమంతా ఔషధ పరిమళం రోగాలు నొప్పులు బాధలు పాపాలు తొలగించే పవిత్ర గంగా జలమోయమ్మ తొలగించే పవిత్ర గంగా జలమోయమ్మ పూర్వము శంభుడు లిఖితుడు అన్న భక్తులుండేవారే ఓయమ్మ స్వామిని దర్శించడానికై అన్న దమ్ములిద్దరు బయలుదేరిండ్రే గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే స్వయంభూడై కాని పాకాలో వెలసిన వరసిద్ధి వినాయక మహిమాలు తెలవంగ స్వామి దర్శనాన్ని చేసుకోవాలని స్వామి దర్శనాన్ని చేసుకోవాలని గాలి నడకన వాళ్ళు కొండ కోనలు దాటి ఎంతో దూరం నుండి వాళ్ళు రావడంతో తెచ్చుకున్న వారి ఆహారం అయిపోగా తెచ్చుకున్న వారి ఆహారమైపోగా ఆకలితో అన్న దమ్ములే అయ్యో అలసిపోయిండ్రమ్మా నాడు వీరు నడిచి వచ్చే దారిలో ఓ మామిడి తోటుండేనే ఓయమ్మా ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య ఆ తోటను చూసి తమ్ముడు లిఖితుడు ఆకలి ఆగాక అన్నయ్య శంభుడితో పండు తింటానని అడిగినాడోయమ్మ పండు తింటానని అడిగినాడోయమ్మ ఓ తమ్ముడా లిఖిత తప్పు అంటూ అన్న దొంగతనము చేయ తప్పు అనగానే వినకుండా తమ్ముడు ఆ పండు తిన్నాడు వినకుండా తమ్ముడు ఆ పండు తిన్నాడు ధర్మ విరుద్ధంగా నడిచిన తన తమ్ముణ్ణి రాజుకు చూపించి దొంగతనానికి తమ్ముణ్ణి అన్న శిక్షించుమన్నాడే రాజుతో గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే దొంగతనము చాలా చిన్నదైనా గాని చిన్నగా శిక్షించి విడిచి పెడతాడని అనుకున్న అన్నయ్య అదిరిపోయిందమ్మా అనుకున్న అన్నయ్య అదిరిపోయిండమ్మా తమ్ముని చేతులు నరికి వేయిండ్రని ఆ రాజు భటులకు ఆజ్ఞాపించగానే విలవిలలాడిండు అన్నయ్య శంభుడు విలవిలలాడిండు అన్నయ్య శంభుడు బాధతో విలపిస్తూ లిఖితుడు అయ్యో రోధించసాగేనే ఓయమ్మ జరిగిన గది చూసి శంభుడు కూడా దుఃఖించసాగిండే మాయమ్మ ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య బాధపడుతూ వాళ్ళు అక్కడి నుంచి కదిలి కాని పాకం వైపు బయలుదేరుతుంటే మార్గ మధ్యలోన నది చూసి నారమ్మ మార్గ మధ్యలోన నది చూసినారమ్మ అలసిపోయి వాళ్ళు ఆ పుణ్య నదిలోన స్నానాలు ఆడంగా చిత్ర విచిత్రాలుగా లిఖితిని చేతులు వచ్చినాయోయమ్మ లిఖితుని చేతులు వచ్చినాయోయమ్మ ఆ నదిలో మున్గంగా బాహువులు రాగ బౌద్ధ నదిగా మారేనోయమ్మ స్వామిని దర్శించి
చరితతో గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే ఎన్నెన్నో మహిమాలు ఎన్నెన్నో లీలాలు స్వామి సన్నిధిలోన ఎన్నో అద్భుతాలు చూసి తరించాలి కన్నుల నిండుగా చూసి ధరించాలి కన్నుల నిండుగా నిండు పున్నమి నాటి పండు వెన్నెలవోలే సందమామ కన్న సుందర రూపంతో కొలువు తీరినమ్మ సిద్ధి వినాయకుడు కొలువు తీరినమ్మ సిద్ధి వినాయకుడు దీపాల కాంతుల్లో వెలిగేటి స్వామి దివ్య స్వరూపుడే గణపయ్య గణగణ గంటల్ల మోతల్లో నిలిచి ఉన్నాడయ్యా కాణిపాకాలో ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య ముందు పూజల వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య విఘ్నాలు ఎన్నున్న ఎడబాపే క్షేత్రంగా మనశాంతి కూర్చేటి మహిమాలు కలిగిన మాదండి క్షేత్రము కాణిపాకమమ్మ మాదండి క్షేత్రము కాణిపాకమమ్మ ఏటేటా జరిగేటి తండ్రి వేడుకల్లో చిన్నాలు పెద్దలు కోటొక్క భక్తుల అంబరాన్ని మించే సంబరాలోయమ్మ అంబరాన్ని మించే సంబరాలోయమ్మ దేవాన దేవుళ్ళు వెలసిన దివ్య క్షేత్రమమ్మ కాణిపాకము భక్తుల కండగా గణపయ్య స్వామి బంధువై నిలిచిన క్షేత్రమే గణపయ్య చరితము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే కాణిపాక స్వామి విఘ్నేశ్వరుని కథ విన్న వారి జన్మ ధన్యమే నోయమ్మ దర్శించు వారికి శ్రీ సంపదలు కలుగు దర్శించు వారికి శ్రీ సంపదలు కలుగు దివ్యమైన ఈ చరిత విన్న వారు ముట్టింది ముత్యమై పట్టింది పగడమై సర్వ సౌఖ్యాలతో చల్లంగా ఉండేరు సర్వ సౌఖ్యాలతో చల్లంగా ఉండేరు మంగళం మంగళం గణపయ్య మా కాణిపాక సిద్ధి గణపయ్య ఆరతులందుకో గణపయ్య స్వామి దీవించు